దట్టమైన అడవిలో ఏనుగు సమూహము నివసిస్తూ ఉండేవి. అవి చెరువు వద్దకు వెళ్ళి తమ దాహాన్ని తీర్చుకునేవి. ఆ నీళ్ళల్లో ఏనుగులు సరదాగా ఆడుకునేవి. ఇంతలో వేసవి రానే వచ్చింది. ఆ చెరువు ఎండకు నీళ్లు ఇంకిపోయింది. రోజూలాగే ఏనుగులు చెరువు వద్దకు వచ్చి చూసి నిర్ఘాంతపోయాయి. తమ సమస్యను రాజు దగ్గర విన్నవించుకోదలిచారు. గజరాజు ఏనుగుల ముఖములో చింతను చూసి, ఏమయ్యింది? అందరూ అంత ఆందోళనలో ఉన్నారు అని అడిగాడు. మేము రోజూ ఉపయోగించే చెరువులో వేసవి వల్ల నీళ్లు లేకుండా పోయాయి అని తమ సమస్యను చెప్పుకున్నారు. గజరాజు తన మంత్రిని అడవిలో నీళ్లు ఉండే స్థలాన్ని వెతకమని ఆదేశించాడు. ఏనుగు మంత్రి అడవి అంతా వెతుకగా ఒక చెరువు కనిపిస్తుంది. దానిలో నీళ్లు నిండుగా ఉంటాయి. ఈ విషయాన్ని రాజుకు మరియు ఏనుగులకు చెబుతాడు. ఏనుగు మంత్రి వారిని నీళ్లు ఉండే స్థలానికి తీసుకుని వెళతాడు. ఆ రోజు నుంచి ఏనుగులు రోజు ఆ చెరువు వద్దకు వచ్చి తమ నీటిని ఉపయోగించుకునేవి. అక్కడికి దగ్గర్లోనే ఒక చిన్న గుహలో కుందేళ్లు నివాసం ఉండేవి. ఏనుగులు ఆ చెరువు వద్దకు వచ్చినప్పుడు కుందేళ్లు వాటి కాళ్ళ కింద పడి నలిగిపోయేవి. దీనితో కుందేళ్లు కంగారు పడి తమ సమస్యను రాజుకు చెప్పుకున్నారు. కుందేలు రాజు తమ మంత్రులను, మీ దగ్గర ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని అడిగాడు. కొంత సమయం తర్వాత ఒక మంత్రి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని అన్నాడు. తన పథకం పూర్తిగా వివరించింది. రాజు, నీ పథకం బాగా ఉంది, కానీ ఏనుగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని కుందేలు రాజు హితవు చెప్పాడు. ఆ కుందేలు మంత్రి గజరాజు కోసం వేచి చూసింది. గజరాజు రానే వచ్చాడు. గజరాజుతో, ఆగు గజరాజా, ఈ చెరువులో దిగద్దు అన్నాడు. గజరాజుకు కోపం వచ్చింది. నువ్వు ఎవరు నన్ను ఆపడానికి? ఎంత ధైర్యం ఉంటే నన్ను అడ్డగిస్తావు అని కుందేలు మంత్రితో గజరాజు అన్నాడు. ఇంతలో కుందేలు, గజరాజా, ఆవేశపడకు, నేను చంద్రుడి ఆజ్ఞను పాటిస్తున్నాను. ఆయనే ఈ చెరువును కాపలాగా ఉండమని చెప్పారు. మీరు అంతా ఆయనకు ఆగ్రహం వచ్చేలా ప్రవర్తించారు అని అన్నాడు. దానికి గజరాజు భయపడి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని కుందేలుని అడిగాడు. కొంతసేపు ఆగండి, చంద్రుడు వస్తాడు అని కుందేలు చెప్పింది. చంద్రుడి ప్రతిబింబం చెరువులో పడగానే, ఇదిగో చంద్రుడు వచ్చారు, కోపంలో ఉన్నారు కాబట్టి ఏమీ మాట్లాడరు, మీరు దండం పెట్టుకుని వెళ్ళిపోండి, మిమ్మల్ని క్షమిస్తారు అని కుందేలు గజరాజుతో చెప్పాడు. కుందేలు చెప్పినట్టే గజరాజు దండం పెట్టుకున్నాడు. కుందేలు గజరాజుతో, ఇంక నుంచి మీరు ఎప్పుడూ ఈ చెరువు వద్దకు రాకండి, లేకపోతే చంద్రుడి ఆగ్రహానికి గురవుతారు అని కుందేలు గజరాజుతో చెప్పింది. దానితో గజరాజు తమ ఏనుగులతో పాటు వెనుతిరిగాడు. ఈ విషయాన్ని కుందేలు మంత్రి రాజుకు చెప్పింది. దానికి రాజు కుందేలుతో, నువ్వు అతిపెద్ద సమస్య నుంచి బయటపడేశావు. నీ తెలివి మన కుందేళ్లకు ఉపయోగపడింది అని రాజు అంటాడు. రాజు మరియు కుందేలు మంత్రిని అభినందించారు. ధన్యవాదాలు.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వకులా తెలుగు స్టోరీస్.